ఓటెన్ టీవీకి స్వాగతం. ఆగస్టు 10, 2025వ తారీఖున జరగబోయే మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ గోడ పత్రికలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆర్గనైజ్డ్ బై విశాఖ లయన్స్ షోటోకాన్ కరాటే డో అసోసియేషన్ అఫిలియేటెడ్ బై గ్లోబల్ షోటోకాన్ కరాటే డో ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇండియా చీఫ్ హన్షి పి వెంకటేశం ఫౌండర్ అండ్ డైరెక్టర్, టోర్నమెంట్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ డి ప్రేమ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ టోర్నమెంట్ ఆర్గనైజర్ మిద్దె వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంటా నూకరాజు, రాష్ట్ర కార్యదర్శి, టోర్నమెంట్ ఆర్గనైజర్ జిసిఎస్ వర్మ, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. వీరాంజనేయులు మెమోరియల్, మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ ఈ ఆగస్టు 10 ఈ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మన గాజువాక స్టేడియంలో జరపడం జరుగుతుంది. కాబట్టి మా స్టైల్ ప్రకారం ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది మేము. ఎందుకంటే విశాఖ లయన్స్ షోటోకాన్ కరాటే డో నుంచి మా స్టేట్ చీఫ్ ఏంటంటే గ్లోబల్ షోటోకాన్ కరాటే డో ఫస్ట్ టైం మేము ఆ సంస్థ తరఫున కండక్ట్ చేస్తున్నాము. దానికి దగ్గర దగ్గర 8-9 రాష్ట్రాల నుంచి వస్తారు. సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కాబట్టి కంపల్సరీగా మేము వెళ్ళిన వాళ్ళు మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా వస్తారు. కొన్ని స్టేట్ల నుంచి కూడా వస్తారు. దాన్ని సక్సెస్ చేయమని మీ ద్వారా అందరికీ కోరుతున్నాం. ఏముంది 5 years నుంచి 50 years ఎవరికైనా అవైలబిలిటీ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మిద్దె లక్ష్మీనారాయణ మెమోరియల్ సౌత్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడానికి ఆగస్టు 10 నుంచి మన గాజువాక ప్రాంతంలో నిర్వహించడానికి ఇటు మిద్దె వీరాంజనేయులు గారు, అలాగే మా ప్రేమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి. వర్మ గారు ఇంకా మిగతా మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో. మరి ఇది చాలా సంతోషం. వీళ్ళు ఎప్పటి నుంచో ప్రతి ఏడాది కూడా టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ మంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముఖ్యంగా కరాటేలో వారు చేస్తున్నటువంటి దానికి అందిస్తున్నటువంటి సేవలు నిజంగా మనం చాలా అభినందనీయం. వారికి ఎటువంటి స్వార్థం లేకుండా ఏదో మంచి చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వారికి ఖచ్చితంగా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే వారు ఇక్కడ ఒక స్టేడియం కూడా, ముఖ్యంగా ఇండోర్ స్టేడియం మనకున్న గ్రౌండ్స్ ఉన్నాయి. అందులో కరాటేకి సంబంధించి ఆ స్టేజ్ ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం చేయమని కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా అటువైపు మేము ఆలోచన చేస్తామని కూడా వారికి మాట ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్ లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను. చెప్పాలంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఈరోజు మనం చెప్పుకోదగ్గటువంటి ప్లేయర్ ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి, అలాగే వేణుగోపాల్, అలాగే చాలా మంది ప్లేయర్స్ ఈ రంజీస్ IPL కి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఆడపిల్లలు ఈరోజు ఆడుతున్నారు చాలా మంది. ఒక క్రికెటే కాకుండా ఇక్కడ కరాటేకి సంబంధించినటువంటి వారు ఉన్నారు, అలాగే కబడ్డీకి సంబంధించినటువంటి వారు ఉన్నారు. కనుక ఇక్కడ బాక్సింగ్ కి అలాగే వచ్చి ఈ సర్వీసెస్ లో చేరడానికి, ఆర్మీ సర్వీసెస్ లో చేరడానికి మంచి క్రీడాకారులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. కనుక ఇక్కడ స్టేడియం నిర్మాణం చేయాలని ఒక ఆలోచనకు వచ్చాం. ఎక్కువ మంది జిమ్ గ్రౌండ్కి వెళ్తున్నారు. అక్కడ నుంచి కాకుండా ఇప్పుడు ఆదర్శ్ ఏదైతే గొంతునివన్పాలెంలో ఉన్నటువంటి ఆదర్శ్ గ్రౌండ్ ని అది పూర్తి స్థాయి క్రీడా మైదానానికి చేయడానికి మేము శ్రీకారం చుట్టడం జరిగిందండి. త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది. ఇదే కాకుండా పెద్దగంటేలో కూడా మనకి అక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించి 5 ఎకరాలు ఉంది. దానిలో కూడా మొన్న ఒక 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వాకింగ్ ట్రాక్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు వర్క్ కూడా స్టార్ట్ అయింది. వడ్లపూడిలో ఒక 4.5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. అగనంపూడిలోనే ఒక 5 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. ఫార్మాలో ఇంకొక 5 ఎకరాలు ఐడెంటిఫై చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలా కాదన్నా సరే ఈ 5 సంవత్సరాల్లో కనీసంగా ఒక 5 నుంచి 10 స్టేడియంలు, ముఖ్యంగా గ్రౌండ్స్, స్టేడియం అంటే నా ఉద్దేశం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను.